రిజర్వేషన్స్ ను మతంతో ముడిపెట్టొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కుల గణనలో వివరాలివ్వాలి, వారికి మరో అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వ రిజర్వేషన్లు మతంతో ముడిపెడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు 42% కల్పించడానికి కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణన సర్వే చేపట్టడము, దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను పరిగణన తీసుకొని కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేపట్టడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి నివేదిస్తుంది. మిత్రుడు బండి సంజయ్ గారు ఏదైతున్నదో ఊరికే మత విద్వేషాలు తెచ్చగొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఏదైతుందో బలహీన వర్గాలకు మరి జనాభా ప్రాతిపదిక కల్పించాల్సిన రిజర్వేషన్ 42% కల్పింప చేపట్టడానికి ఏదైతుందో మీరు పార్లమెంట్ లో ఆ బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ సవరణకు తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. సంజయ్ గారు ఏదైతుందో సరే ముస్లిం అనేది మత ప్రాతిపదికన కాకుండా సామాజికంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ సౌకర్యం ఉమ్మడి రాష్ట్రం కలిసి కల్పించబడ్డం తెలుసు. ఈ అంశానికి సంబంధించి బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించి ఏ డెడికేటెడ్ కమిషన్ ఏదైతుందో జనాభాను కుల గణనతోని వివరాలు సేకరించి దానికి అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఈ కుల గణన సర్వే చేపట్టడము, దానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఒక జనాభాను పరిగణన తీసుకొని కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేపట్టడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో శాసనసభ ద్వారా బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి నివేదిస్తుంది. అనుగుణంగా మాత్రమే బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగిందో